Okay, so good evening and good morning everyone. Welcome back. మనం జెన్కిన్స్ స్టార్ట్ చేసాం లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి. ఇంకొక 3 సెషన్స్ అవుతుంది జెన్కిన్స్. సో ఒకసారి రీక్యాప్ చేస్తే ఓవరాల్ గా జెన్కిన్స్ అనేది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో ఒక పాపులర్ టూల్. మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనే దానిపైన చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాము ఆల్రెడీ. So process of integrating the code continuously and developer push the code to remote repository కి పుష్ చేసిన తర్వాత కోడ్ మల్టిపుల్ డెవలపర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని మనం క్లోన్ చేసి కంపైల్ చేసి డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ చేసి ఒక ఆర్టిఫాక్ట్ లాగా బిల్డ్ చేసి జనరల్ గా మనకు సిఐలో బిల్డ్ ఎర్రర్స్ వస్తుంటాయి. లైక్ డిపెండెన్సీస్ ఫైండ్ అవుట్ అవ్వకపోవడము, వాళ్ళు ఇంక్లూడ్ చేసిన వర్షన్స్ దొరకకపోవడము, నెట్వర్క్ కనెక్షన్స్ ప్రాబ్లమ్స్ రావడము అలా. సో అవన్నీ చేసిన తర్వాత ఇంకా స్కాన్స్, యూనిట్ టెస్ట్ కేసెస్ ఇవన్నీ రన్ చేసి సిఐ అనేది ఆర్టిఫాక్ట్ అనేది ప్రాపర్ గా ఉందో లేదో ఈ మనకి సిఐ స్టేజ్ లో తెలుస్తుంది అనమాట. సో మీరు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఈ డెఫినేషన్ చెప్పొచ్చు. దాని తర్వాత మనం జెన్కిన్స్ అనేది స్టిల్ పాపులర్ గానే ఉంది, ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ లాస్ట్ డెకేడ్ నుంచి జెన్కిన్స్ యూస్ చేస్తున్నాయి కాబట్టి. సో అవి ఇంకా జెన్కిన్స్ చాలా పాపులర్ గా ఉంది. మనం సిఐ చూసాం. సో ఓవరాల్ గా ఏంటి అంటే జెన్కిన్స్ సిఐ అంటే ఏంటి అంటే మనం మాన్యువల్ గా చేసే కమాండ్స్ అన్ని తీసుకెళ్లి ఒక సర్వర్ లో కాన్ఫిగర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సిఐ. ఓకే, ఇప్పుడు మనం కోడ్ ని క్లోన్ చేయడము, డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయడము, ఆర్టిఫాక్ట్ లాగా క్రియేట్ చేయడం, స్కాన్ చేయడం, వీటన్నిటిని. సో ఇందులో ఫస్ట్ మనం ఏంటి అంటే ఇన్ఫ్రా క్రియేట్ చేసాం. సో ఇన్ఫ్రా క్రియేట్ అప్పుడు మనకు తెలుసు టెరాఫార్మ్, ఇనిట్, ప్లాన్ అండ్ అప్లై. సో ఒక ప్రాజెక్ట్ అనేది కొత్తగా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అందులో కావాల్సిన విపిసిస్ లైక్ వన్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఆర్టీఎస్, ఈకేఎస్ ఇవే మనం ఫ్రీక్వెంట్ గా డిలీట్ చేసేది ఏమి ఉండదు. సెక్యూరిటీ గ్రూప్ కూడా వన్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే, కాకపోతే అందులో ఉండే రూల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి రిక్వైర్మెంట్ బట్టి. ఫైర్ వాల్ రూల్స్ అండ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నీ వన్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. వన్ టైమ్ ఇన్ఫ్రా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక మనం అప్లికేషన్స్ ని ఆ ఇన్ఫ్రా పైన డిప్లాయ్ చేయాలి. సో మనం జెన్కిన్స్ యూస్ చేసే క్రియేట్ చేస్తాం. మనకు టెరాఫార్మ్ చాలా బాగా ప్రాక్టీస్ చేసాం. మనకు సర్వీస్ ఐడియా ఉంది అంటే టెరాఫార్మ్ తో చాలా ఈజీగా ఇన్ఫ్రా మనం క్రియేట్ చేయొచ్చు. ఇన్ఫ్రా క్రియేట్ అయిపోయిన తర్వాత జనరల్ గా ప్రాజెక్ట్ కొత్తగా ఒకటి స్టార్ట్ అయినప్పుడు తీసుకునే స్టెప్స్ ఇవన్నీ. సో డెవలపర్స్ కోడ్ రాయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్ఫ్రా క్రియేట్ అవ్వకపోయినా వాళ్ళు ప్యారల్ గా వాళ్ళ ల్యాప్టాప్ లో కోడ్ రాసుకొని రిమోట్ రిపోజిటరీకి పుష్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లోకల్ గా చెక్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ల్యాప్టాప్ లో. వన్స్ ఎప్పుడైతే డెవలప్మెంట్ లో ఇన్ఫ్రా క్రియేట్ అయిపోతుందో ఇన్ఫ్రాలో డిప్లాయ్ చేయాలి. సో డిప్లాయ్ చేయాలి అంటే ఇక మనం ప్యారల్ గా డెవాప్స్ టీమ్ బిల్డింగ్ ద పైప్ లైన్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. సో డెవలప్ చేస్తున్న తర్వాత ఇక ఎప్పుడైతే రెపాజిటరీస్ అవన్నీ క్రియేట్ అవుతాయో, ఒక ప్రాజెక్ట్ లో రెపాజిటరీ క్రియేట్ చేసే యాక్సెస్ డెవలపర్స్ కి మేబీ ఉండకపోవచ్చు. మేబీ ఇట్ విల్ బి విత్ టీమ్ లీడర్స్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్స్. సో రెపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత డెవాప్స్ టీమ్ విల్ డూ ద సెట్టింగ్స్ ఇన్ గిట్. అంటే అదేంటి అంటే మెయిన్ బ్రాంచ్ ని ప్రొటెక్ట్ చేయడము, బ్రాంచింగ్ స్ట్రాటజీ ఇవన్నీ డిస్కస్ చేయడము. సో డెవాప్స్ టీమ్ డిస్కస్ బ్రాంచింగ్ స్ట్రాటజీ విత్ డెవలప్మెంట్ టీమ్. సో ఇదంతా ఇనీషియల్ గా జరుగుతుంది. డెవలప్మెంట్ జరగక ముందే మనం బ్రాంచింగ్ స్ట్రాటజీ డిస్కస్ చేయాలి. ఓకే, మెయిన్ బ్రాంచ్ గా ఏముండబోతుంది, ఫీచర్ బ్రాంచెస్ ఏంటి, ఎలా పిఆర్ రిక్వెస్ట్లు రైజ్ చేయాలి, అది రీబేస్ చేయాలా, మర్జ్ చేయాలా. సో ఇలాంటి డెసిషన్స్ అన్ని తీసుకుంటారు డెవాప్స్ వాళ్ళు. డెవలపర్స్ కలిసి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో ఇవన్నీ డిస్కస్ చేసుకుని ఆ సెట్టింగ్స్ అవన్నీ డెవాప్స్ టీమ్ వాళ్ళు చేసిస్తారు గిట్ హబ్ లో. సో ఆ సెట్టింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇక మనం ప్యారల్ గా పైప్ లైన్స్ అవన్నీ బిల్డ్ చేస్తూ ఉంటాం, వెబ్ హుక్స్ కాన్ఫిగర్ చేస్తాం, ఇంకా ఆ పైప్ లైన్స్ ని ట్రిగ్గర్ చేస్తాం. సో ఇప్పటి వరకు మనం రాసిన పైప్ లైన్ ఏంటి,
సో నేను ఇన్ఫ్రా అంతా క్రియేట్ చేశాను ఇప్పుడు. ఇన్ఫ్రా క్రియేట్ చేసిన తర్వాత డేటాబేస్ని సెటప్ చేయాలి, వన్ టైం సెటప్ ఇది కూడా. తర్వాత మనకు కావాల్సిన ఈ ఇంగ్రెస్ కంట్రోలర్ని ఇన్స్టాల్ చేసాం ప్రస్తుతానికి. ఓకే. సో అండ్ దీని తర్వాత ఏంటి అంటే ఇక డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మనం బ్యాక్ ఎండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ వాళ్ళు చేస్తున్నారు, మనం ప్యారల్గా ఈ పైప్ లైన్ అనేది డెవలప్ చేసాం. సో ఈ పైప్ లైన్లో ఏంటి, వన్స్ వాళ్ళు రిమోట్ రెపాజిటరీకి క్లోన్ చేసిన తర్వాత ఆ వర్షన్ని మనం రీడ్ చేస్తున్నాం, డిపెండెన్సీస్ని ఇన్స్టాల్ చేస్తున్నాం, డాకర్ బిల్డ్ చేస్తున్నాం, బిల్డ్ చేసిన దాన్ని డిప్లాయ్ చేస్తున్నాం. ఓకే. సో ఇదంతా ఏంటి, డిప్లాయ్ అంటే డౌన్ స్ట్రీమ్ జాబ్. సో బ్యాక్ ఎండ్ డిప్లాయ్ అనేది ఉంది ఇక్కడ. ఈ డౌన్ స్ట్రీమ్ జాబ్లో మనం ఇవన్నీ ఇంకా వన్ టైం సెట్టింగ్స్ అనమాట. ఇవన్నీ ఈ యూఆర్ఎల్స్ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి, కాంపోనెంట్ ఏంటి, అకౌంట్ ఐడి ఏంటి, సో ఇవన్నీ మనం వన్ టైం సెట్టింగ్ చేసుకొని సో డిప్లాయ్ అని చేసిన తర్వాత ఇక్కడ మనం క్యూబర్నెటిస్లో ఏదైతే చేస్తున్నామో హెల్మ్ ద్వారా అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. అంటే సెటప్ చేసేటప్పుడు ప్రతి సిస్టమ్ని కనెక్ట్ అవ్వడానికి క్రెడెన్షియల్స్ కావాలి కదా. మనం జెన్కిన్స్లో మేనేజ్ జెన్కిన్స్లో క్రెడెన్షియల్స్, అవసరమైన చోట ప్లగ్ఇన్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఇస్ నార్మల్ ప్రాసెస్. లాస్ట్ టైం మనం చేసింది క్యూబర్నెటిస్ డిస్కస్ చేస్తున్నప్పుడు మనం చేసిన ప్రొసీజరే ఇది. కాకపోతే నేను ఆ కమాండ్స్ అన్ని తీసుకొచ్చి జెన్కిన్స్లో పెట్టి సిఐ జాబ్ సపరేట్, సిడి జాబ్ సపరేట్గా పెట్టాను. సో డెవలపర్స్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారో ఇక నేను టెస్ట్ చేసుకోవచ్చు అని, సో వాళ్ళు సిఏ జాబ్ బిల్డ్ చేస్తున్నప్పుడు అది సెలెక్ట్ చేసుకుంటారు డిప్లాయ్మెంట్ కూడా చేయమని. అప్పుడు మన జెన్కిన్స్ జాబ్ డిప్లాయ్మెంట్ కూడా చేస్తుంది. డెవలపర్స్కి ఈ జెన్కిన్స్కి యాక్సెస్ ఉంటుంది, బట్ వాళ్ళకు రైటింగ్ యాక్సెస్ ఉండదు అనమాట, బిల్డ్ యాక్సెస్ ఉండదు, ఓన్లీ వ్యూ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఓకే, వ్యూ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. 1 minute. యా, సో సిఐ జాబ్ సపరేట్గా రాస్తాం, సిడి జాబ్ సపరేట్గా రాస్తాం, కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి. సో ఇక్కడ వరకు నార్మల్ డిప్లాయ్మెంట్ అనమాట. లాస్ట్ టైం మనం క్యూబర్నెటిస్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు చేసింది. సో ఇదంతా ఇక ఆటోమేటిక్గా అయిపోతుంది, మనం ఏం సర్వర్స్లోకి లాగిన్ అయ్యి చేయాల్సిన అవసరం లేదు. డెవలపర్స్కి ఇక్కడ పైప్ లైన్స్కి యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి, బట్ ఈ బిల్డ్ అనేది యాక్సెస్ ఉండదు. ఈ కాన్ఫిగర్ అనేది యాక్సెస్ ఉండదు, బిల్డ్ యాక్సెస్ ఉంటుంది కానీ కాన్ఫిగర్ అంటే ఎడిట్ చేసే యాక్సెస్ ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను బిల్డ్ విత్ పారామీటర్స్ డిప్లాయ్ చేస్తున్నాను, చూద్దాం.
క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేస్తున్నాను. ఏజెంట్ కదా. కనెక్ట్ ఏజెంట్ వన్స్. థింక్ కొత్త క్లస్టర్ కదా, నేను మర్చిపోయాను. ఇది సెక్యూరిటీ గ్రూప్ ఎడిట్ చేయడం. రేపు సెషన్ చేసుకొని వస్తాను. సో మనం ఇక్కడ can add into any security group. ఇది మన జెన్కిన్స్ ఏజెంట్ కనెక్ట్ అవ్వడం. సార్ రీబిల్డ్ చేద్దాం. ఓకే, సో అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా మనకు డిప్లాయ్ అయింది. kubectl get pods -n expense. సో ఇది యూజువల్ గా జరిగే DevOps ప్రాసెస్. ఇక మన షిఫ్ట్ లెఫ్ట్ అని స్పెషల్ గా డిస్కస్ చేసాం. వాట్ ఈస్ షిఫ్ట్ లెఫ్ట్? మీరు దీన్ని స్పెసిఫిక్ గా ఇంటర్వ్యూలో కూడా చెప్పొచ్చు. నేను యూట్యూబ్ లో ఉండే వీడియోస్ లో మెన్షన్ చేశాను కూడా. సో షిఫ్ట్ లెఫ్ట్ స్పెషల్ గా ఏంటి అంటే, so instead of testing and scanning the application in higher environments, we can shift all the possible stages of scanning and testing into dev environment, so that issues can be filtered early. Okay, సో హైయర్ ఎన్విరాన్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఇష్యూస్ వస్తే మళ్ళీ డెవ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసుకొని, సో మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. అలా వెనక్కి రాకుండా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోనే మనకు అన్ని రకాల స్కాన్స్, అన్ని రకాల టెస్ట్స్, బిల్డ్స్, డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ ఇక్కడే చేసుకున్నామంటే మనకు కొంచెం హైయర్ ఎన్విరాన్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు ఇష్యూస్ రాకుండా మళ్ళీ వెనక్కి వచ్చే పాసిబిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో మీరు దీన్ని స్పెసిఫిక్గా వీఆర్ యూసింగ్ షిఫ్ట్ లెఫ్ట్ ప్రిన్సిపల్ ఇన్ డెవాప్స్ అని చెప్పండి. సో షిఫ్ట్ లెఫ్ట్ అని టైప్ చేస్తే సో జస్ట్ వీటన్నిటిని తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయడం అనమాట. అంతే, అంత మించి ఇంకా అక్కడ ఏం లేదు. సో ఇంతకుముందు హైయర్ ఎన్విరాన్మెంట్స్ లో ఉండే వాటిని లెఫ్ట్ సైడ్ కి డెవ్ ఎన్విరాన్మెంట్ లోకి తీసుకొస్తున్నాం అని అంతే. దట్ ఈస్ ద డెఫినేషన్. ఓకే, సో డెవలప్మెంట్ ఫేజ్ లోనే ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు స్కానింగ్ అనేది చేయాల్సి వస్తుంది. స్కానింగ్ ఏంటి అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ స్కాన్స్ ఉన్నాయి. సోర్స్ కోడ్ అనాలిసిస్, SAST, static application security testing, ఇంకా DAST, dynamic application security testing, ఇంకా ఓపెన్ సోర్స్ లైబ్రరీ స్కాన్. డిపెండెన్సీస్ ని స్కాన్ చేయడం. ఇమేజ్ స్కాన్, జనరల్ గా డాకర్ ఇమేజెస్ ని స్కాన్. సో ఈ స్కాన్స్ అన్ని మనం చేస్తే సో దెన్ విల్ బి వెరీ గుడ్. సో కొన్ని ప్రాజెక్ట్స్ లో ఓన్లీ సోనార్ క్యూబ్ ఒక్కటే ఉంటుంది,
ఓకే. సో, తర్వాత మెల్లమెల్లగా ఇవన్నీ యాడ్ చేస్తారు. సో, దిస్ ఇస్ పాపులర్ టూల్ వచ్చేసి సోనార్ క్యూబ్. సో, ఇది కూడా పాపులర్‌గా సోనార్ క్యూబే ఉంది. సో, ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఇమేజెస్ ఆల్రెడీ మనం స్కాన్ చేస్తున్నాం కదా ఇక్కడ ఈసీఆర్‌లో. మా వర్షన్ నాట్ సపోర్టెడ్ అని వచ్చింది. బట్ వీఆర్ డూయింగ్ మాన్యువల్ స్కాన్. పుష్ చేయాలి. Creating system Alpine version is not supported. బట్ మనం అదే ఇచ్చాను కదా. సో వేరే ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. చేయొచ్చు. మన ఎంటైర్ డాకర్ ఫైల్ వచ్చేసి ఆల్పైన్ పైనే ఉంది. సో జస్ట్ 20 ఆల్పైన్ 3.21 ఒక్కటి నాట్ సపోర్టెడ్ అని వస్తుంది. ఒక్కటి మార్చి చూద్దాం. 23 వేస్తుంది. 23 this one. యూజువల్గా అఫీషియల్ ఇమేజెస్ యూస్ చేస్తే ఎలాంటి రావు. సో బేస్ ఇమేజ్లో ఉంటే మనకు ఉంటాయి ఇష్యూస్. మన అఫీషియల్ ఇమేజెస్ యూస్ చేయకుండా సమ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇంటర్నెట్లోంచి తీసుకొచ్చి స్కాన్ చేసినప్పుడు దాంట్లో ఇష్యూస్ అనేవి జనరల్గా వస్తాయి. సో అల్టిమేట్గా ఇదే కదా మనకి ఇమేజ్ లాగా వస్తుంది. సో ఐమ్ టేకింగ్ దిస్. లెట్ us see. ఎందుకు రాలేదు ట్యాగ్?
అసలు ఇది ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుందని నేను పెట్టలేదు. ఓకే. సక్సెస్ఫుల్ గా పుష్ అయింది, సివి కూడా కంప్లీట్ అయింది. ఆల్పైన్ 3.21 కార్డు రెండు ఫస్ట్ డిలీట్ చేసి చూస్తాను, అట్లీస్ట్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. And 23, not all fine. 3.21. 3.21 అయితే కాదు. త్రీ ఆల్ ఫైన్ అని తీసుకుందాం. బట్ ఇష్యూస్ అనేవి జనరల్ గా వస్తే బేస్ ఇమేజ్ లోనే వస్తాయి, ఒకవేళ అవుట్డేటెడ్ వర్షన్ మనం యూజ్ చేస్తున్నాం. Scanning is in progress. బేసిక్ గా ఈ ఆల్ పైన సపోర్ట్ చేస్తున్నట్లేదు, బట్ ఇది మనం మార్చాలంటే మళ్ళీ మనకు టైం పడుతుంది. ఓకే, బట్ లెట్ us ప్రొసీడ్ విత్ అదర్ స్కానింగ్స్. ఇది తర్వాత చూద్దాం. సో యూజువల్ గా మనకు మార్కెట్ లో చాలా అంటే చాలా స్కానింగ్ టూల్స్ ఉంటాయి, ఇవి మీరు కొట్టారంటే వందల్లో వస్తాయి. ఓకే, సో ఇలా చాలా ఉంటాయి. ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్క టూల్ యూస్ చేస్తుంటారు, అన్ని ప్రాజెక్ట్ లో ఒకే యూస్ చేస్తారని లేదు. సాష్ లో ఏంటి అంటే జనరల్ గా ఇక్కడ వీళ్ళు tools, సో ఇవన్నీ ఇచ్చారు. జస్ట్ జిట్ ఒకటి, సెమ్గ్రెప్, స్పెక్ట్రల్, జాప్, ఇలా రకరకాలు ఉన్నాయి. బట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ స్కానింగ్ ఏంటి, అది ఏం చేస్తుంది అని అర్థం చేసుకొని దాంట్లో మీరు ఒక టూల్ చెప్పండి, నో ప్రాబ్లం. అన్ని ప్రాజెక్ట్స్లో ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో మీరు ఏదైతే టూల్ అనుకున్నారో అదే చెప్పండి. మీరు అక్కడే ఎగ్జాక్ట్లీ వాళ్ళు యూస్ చేసే టూల్ చెప్పాలని ఏం లేదు. మీరు రెండు వెబ్సైట్స్ చూసినా ఒకే టూల్ ఉండదు చూడండి.
ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. టూల్ కాన్సెప్ట్ అయితే సేమ్. ఎన్నో రకరకాల టూల్స్ ఉన్నాయి. సో ఇది అట్లాసియన్ రికమెండేషన్. ఇలా ఆబ్వియస్లీ వీళ్ళవి ఏమైనా ఉంటే ఫస్ట్ వీళ్ళవే ఇస్తారు. రకరకాల టూల్స్ ఇచ్చున్నారు. బట్ అదే చెప్పాను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టూల్ ఉంటుంది. బట్ జనరల్ గా కాన్సెప్ట్ అయితే మనకు కోడ్ ఎక్కడుంది, ఇక్కడ జెన్కిన్స్ సిఐలో కదా ఉంది. సో దిస్ ఈస్ జెన్కిన్స్. మనం కోడ్ ఇక్కడ క్లోన్ చేస్తున్నాం. మనం అల్టిమేట్ గా మన కోడ్ ని అనలైజ్ చేయాలి. మన కోడ్ ఎక్కడైతే ఉందో ఆ కోడ్ ని ఏదో ఒకటి అనలైజ్ చేయాలి. సో జనరల్ గా ఈ స్కానింగ్ టూల్స్ ఎలా వర్క్ అవుతాయంటే, సో ఒక స్కానర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో ఈ స్కానర్ ఈ కోడ్ ని రీడ్ చేస్తుంది. సో ఈ కోడ్ ని రీడ్ చేసి స్కానర్ కి సెపరేట్ గా ఒక సర్వర్ ఉంటుంది. సో దిస్ ఈస్ ఏజెంట్. సో ఇది స్కానర్ ఏజెంట్. మీరు ఏదైనా తీసుకోండి ఎంటర్ప్రైజ్ లో, అంటే బ్యాంకింగ్ కంపెనీస్ అలాంటిలో, దీనికి ఒక ఏజెంట్ ఉంటుంది. సో దీనికి ఒక ఏజెంట్ ఉంటుంది, దీనికి ఒక ఏజెంట్ ఉంటుంది, సో దీనికి ఒక ఏజెంట్ ఉంటుంది, అలానే దీనికి ఒక ఏజెంట్ ఉంటుంది. సో ఎంటర్ప్రైజ్ స్కానింగ్ టూల్స్ ఏంటి అంటే చాలా కాస్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 45 వెబ్ ఇన్స్పెక్టర్ అని ఉంటుంది. ఇవి చాలా అంటే చాలా కాస్ట్లీ, మనకేం ఫ్రీ ట్రయల్ అవన్నీ రావు. ఈ ప్రైసింగ్ కూడా ఓపెన్ గా పెట్టలేదు. ప్రోడక్ట్స్ ఆల్రెడీ నేను డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ లోనే ఉన్నాను. కాంటాక్టర్స్, వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మనతో కాల్ తీసుకొని అప్పుడు ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, అలానే నెక్సస్ ఐక్యూ అని ఒకటి ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ టూల్. ఇది ఏంటి అంటే మన లైబ్రరీస్ ని స్కాన్ చేస్తుంది. వీళ్ళ ప్రైసింగ్ కూడా చాలా టూ మచ్ ఉంటుంది. ప్రొడక్ట్ ప్రైస్ ఓపెన్ గా పెట్టలేదు. సో ఎంటర్ప్రైజ్ లో ఆ టూల్స్ జనరల్ గా టూ మచ్ ఉంటాయి. కాన్సెప్ట్ ఒకటే, ఈ ఎంటర్ప్రైజ్ టూల్స్ ని తీసుకొచ్చి ఇక్కడ మనం నేర్చుకోలేం కాబట్టి, సో వి విల్ యూజ్ ఓపెన్ సోర్స్. ఇక్కడ మనకు గిట్ హబ్ లో ఉండే కొన్ని ఓపెన్ సోర్స్, వాటి ద్వారా మనం ఇవి టెస్ట్ చేద్దాం. సో ఈ స్కానర్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడికి స్కాన్ చేసి ఈ రిజల్ట్స్ ని ఈ సర్వర్ కి అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ సర్వర్ దీన్ని అనలైజ్ చేసి రిజల్ట్స్ ని ఇక్కడికి ఇస్తుంది మళ్ళీ బ్యాక్. అనలైజ్ అండ్ సెండ్ ద రిజల్ట్స్ బ్యాక్ టు టిఐ.
ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఇక్కడ, ఒకవేళ స్కానింగ్ కానీ ఫెయిల్ అయింది అనుకోండి, మనం ఇక్కడ బిల్డ్ని స్టాప్ చేయొచ్చు. ఎందుకంటే ఫెయిల్యూర్ కోడ్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్కానింగ్ అని పాస్ అయింది అనుకోండి, విల్ ప్రొసీడ్ ద బిల్డ్. సో ఇది ప్రాసెస్ జనరల్గా. సో ఒక స్కానర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఏజెంట్ సాఫ్ట్వేర్ జెన్కిన్స్లో ఇన్స్టాల్ చేస్తాము. ఇక్కడ క్లోన్ చేసినప్పుడు ఇది అనలైజ్ చేసి ఈ రిజల్ట్స్ని ఇక్కడికి అప్లోడ్ చేస్తుంది. ఇక్కడ ప్రాసెసింగ్ జరిగి ఒక 1 or 2 minutes టైం, 5 minutes కూడా తీసుకోవచ్చు, కొన్నిసార్లు 1 hour కూడా టైం తీసుకుంటాయి కొన్ని టూల్స్. ఆ రిజల్ట్స్ని మళ్ళీ మనకు బ్యాక్ పంపిస్తుంది. ఈ జెన్కిన్స్ ఆ రిజల్ట్స్ని బట్టి బిల్డ్ని ప్రొసీడ్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. టూ మెనీ ఇష్యూస్ ఉన్నాయంటే స్టాప్ చేస్తుంది, పర్లేదు మీడియంగా ఉన్నాయంటే ఇట్ కెన్ ప్రొసీడ్. అది బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ డెసిషన్ అనమాట. ఓకే, సో ఇష్యూస్ లేకుండా ఏ ప్రాజెక్ట్ ఉండదు, అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా. ఎందుకంటే లైబ్రరీస్ అనేవి మనం చాలా వరకు ఇంటర్నెట్ పైన డిపెండ్ అయి ఉన్నాం. ఓకే, సో అన్నీ పర్ఫెక్ట్గా ఏమి ఉండవు, బట్ క్రిటికల్గా ఉండే ఇష్యూస్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం సోనార్ స్కాన్ని కాన్ఫిగర్ చేద్దాం. సో సోనార్ క్యూబ్ అనేది చాలా పాపులర్. సో ఇందులో మనకు సోర్స్ కోడ్ అనాలిసిస్, స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. అంటే ఇంతకుముందు డెవలపర్స్ కోడ్ రాసినప్పుడు వాళ్ళ టీమ్ లీడర్స్ దగ్గర, వాళ్ళ సీనియర్ ఇంజనీర్స్ దగ్గరకు వెళ్ళి చూపించేవాళ్ళు సో కోడ్ ఎలా ఉంది అనేది. సో వాళ్ళు చూసి కొన్ని సజెషన్స్ వాళ్ళంతా ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాకుండా ఇక ఈ టూల్ని కాన్ఫిగర్ చేస్తే ఈ టూలే ఆ కోడ్ మొత్తాన్ని స్కాన్ చేసి సజెషన్స్ కానీ సెక్యూరిటీ పరంగా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఇది చేస్తుంది. అండ్ నార్మల్గా ఏమైనా ఉంటే రెండింటికి ఇదే టూల్ అనమాట యాక్చువల్లీ. సో అంతా ఒకే స్కాన్లో అయిపోతుంది మనకు. అది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు నేను సోనార్ క్యూబ్ సర్వర్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. నేను ఓపెన్ సోర్స్ ఇమేజ్ తీసుకుంటున్నాను, ఏఎంఐ, ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేయడం అనేది చాలా టఫ్ ప్రాసెస్. అది ఇక్కడ మనకు సోనార్ క్యూబ్ ఆల్రెడీ ఏఎంఐతో వస్తాయి కొన్ని మార్కెట్ ప్లేస్లో. ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ దాని తర్వాత డిలీట్ చేసేయండి. సబ్స్క్రిప్షన్ మీరు యూస్ చేస్తేనే ఛార్జెస్ పడతాయి, లేకపోతే పడవు. సో ఇది ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసి ఇక వదిలేయండి, మళ్ళీ చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ అనమాట. ఏఎంఐఏ కాదు, ఇన్స్టెన్స్ కూడా. సో ఇది మినిమం T3.log ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇది హెవీ సర్వర్, జావాలో డెవలప్ చేశారు. అండ్ దీనికి ఒక డేటాబేస్, పోస్ట్గ్రెస్ ఇదంతా ఉంటుంది దాంట్లో. సో అదంతా చాలా హెవీ సర్వర్. మీకు ఏదైనా కీ ఉంటే ఆ కీ ఇక్కడ అటాచ్ చేయండి, ఒకవేళ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి అనుకో. సో లాగిన్ అవ్వాల్సినంత అవసరం లేదు. అలో ఆల్. ఒక 20 GB ఇస్తున్నాం. ఇది లాంచ్ అయ్యి మనకు కొంచెం టైం పడుతుంది, 2-3 minutes. సో ఆలోపు we can create one record also. లో రికార్డ్ క్రియేట్ చేద్దాం. ఓనర్ క్యూబ్ డాట్. సో ఇక్కడ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లే సోనార్ స్కానర్ అనే ఒక ఏజెంట్ ఉంటుంది. సో దీన్ని మనం జెన్కిన్స్లో ఇన్స్టాల్ చేయాలి. సో అదొక ప్లగిన్, మేనేజ్ జెన్కిన్స్ రండి. ప్లగిన్స్లో సోనార్ క్యూబ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయినప్పుడు ఇన్స్టాల్ అయ్యి అన్ఇన్స్టాల్ అవుతుంది. సో టు రీస్టార్ట్ దిస్ ఫైల్స్.
అవైలబుల్ ప్లగిన్స్ లో సోనార్ క్యూబ్ స్కాన్. సో ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేద్దాం. సో దిస్ ఇస్ plugin that can enable SonarQube in Jenkins. సో వచ్చిన తర్వాత ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం టూల్ ఒకటి కాన్ఫిగర్ చేయాలి. ఇది జస్ట్ ప్లగ్ఇన్, ఇదేం సాఫ్ట్వేర్ నేమ్ ఇన్స్టాల్ చేసేయలేదు. ఇక్కడ టూల్స్ అని ఉంటుంది కదా, ఈ టూల్లో మనకు ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సోనార్ క్యూబ్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ సోనార్ క్యూబ్ స్కానర్ అని. సో ఎంఎస్ బిల్డ్ అనేది .NET ప్రాజెక్ట్స్ కి మనకు .NET ఏం అవసరం లేదు, జనరల్ గా ఎనీ లాంగ్వేజ్ కి వర్కౌట్ అయ్యేలాగా సోనార్ క్యూబ్ స్కానర్ ఇన్స్టాలేషన్స్. యాడ్ సోనార్ క్యూబ్. సో నేను సోనార్ స్కానర్ అని ఇస్తున్నాను, జస్ట్ ఒక నేమ్. సో ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ సోనార్ 7.1 అనే వర్షన్ ఉంది లేటెస్ట్. సోనార్ స్కానర్ -7.1 అని ఇస్తున్నాను. అండ్ దెన్ అప్లై సేవ్. సో ఇదేంటి అంటే జనరల్ గా మనకు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కానర్ యూజ్ చేయొచ్చు. కొన్ని 7 వర్షను, కొన్ని 6 వర్షను అలా. సో మీకు ఎన్ని స్కానర్స్ కావాలంటే అన్ని స్కానర్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. You can see I can add another scanner. సో ఆ స్కానర్ లో నేను వేరే వర్షన్ తీసుకోవచ్చు. ఓకే, చూడండి 1.0 నుంచి ఉన్నాయి. సో మీ ప్రాజెక్ట్ లో ఏది యూజ్ చేస్తుంటే దాన్ని ఎన్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక నేమ్ ఇచ్చాను, సోనార్ స్కానర్ -7.1 అని. సో ఇది ఏం చేస్తుందంటే ఆ స్కానర్ ని తీసుకొచ్చి ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేస్తుంది. సేవ్. సో అది స్కానర్. సో దాని తర్వాత స్కానర్ ఇక్కడికి డీటెయిల్స్ పుష్ చేయాలి అంటే ఈ సోనార్ క్యూబ్ సర్వర్ యొక్క యూఆర్ఎల్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి కదా స్కానర్. సో స్కానర్ అనలైజ్ చేస్తుంది. మీరు స్కానర్ ఇన్స్టాల్ చేసి ప్లగిన్ ఇన్స్టాల్ చేశారు, దాని తర్వాత యాక్చువల్గా స్కానర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాము టూల్స్ లో. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి రిజల్ట్స్ ని ఇక్కడికి పంపించాలి అంటే మనకు ఇక్కడ సోనార్ క్యూబ్ యొక్క సర్వర్ యూఆర్ఎల్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకు అది ఇన్స్టాల్ అయి ఉంటుందో చూద్దాం. http sonarcube.p82s.online. ది పోర్ట్ నెంబర్ 9000 ని యాక్సెస్ తీసుకుంటుంది యాక్చువల్లీ. అడ్మిన్ పాస్వర్డ్ వచ్చేసి లెట్ మీ కనెక్ట్ టు ఇట్. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే కనెక్ట్ అయిపోదాం. పాస్వర్డ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉంటుంది అని చెప్తున్నారు పాస్వర్డ్. సో లెట్ us get the password. సో ఇది పాస్వర్డ్. లాగిన్ అయింది. సో ఇది బేసిక్ గా టూల్. ఓకే, సో దీంట్లో నేను ఈ యూఆర్ఎల్ ని ఇక్కడ జెన్కిన్స్ కి కాన్ఫిగర్ చేయాలి. మేనేజ్ జెన్కిన్స్ లో సిస్టమ్ లో సోనార్ క్యూబ్ సర్వర్ అని సోనార్ క్యూబ్ ఇన్స్టాలేషన్, లిస్ట్ ఆఫ్ సోనార్ క్యూబ్ ఇన్స్టాలేషన్, యాడ్. నేను అక్కడ ఏమి ఇచ్చాను, సోనార్ క్యూబ్ 7.1 అని ఇచ్చాను. సో ఆ స్కానర్ కి ఇదే నేమ్తో ఇవ్వాలి ఇక్కడ బెటర్. ఇదే నేమ్తో ఇచ్చి అండ్ ఈ యూఆర్ఎల్ని ఇక్కడ నేను కాన్ఫిగర్ చేస్తే సో అండ్ అథెంటికేషన్ టోకెన్
సో అథెంటికేషన్ టోకెన్ కావాలి అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేసినప్పుడు మై అకౌంట్ సెక్యూరిటీ ఇక్కడ ఏదైనా ఒక టోకెన్ ఇవ్వండి. నేను జెన్కిన్స్ అని ఇస్తున్నా నేమ్. అనాలిసిస్ టోకెన్ నో ఎక్స్పైరీ ఇస్తున్నాను. ఇది ఈ టోకెన్ తీసుకొచ్చి ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. ఓకే, కాన్ఫిగర్ చేశాను అనుకుంటా. క్రియేట్ వన్ జెన్కిన్స్ సీక్రెట్ టెక్స్ట్. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాదు, ఇది జస్ట్ ఒక సీక్రెట్ టెక్స్ట్ అంతే. సో మీరు ఇప్పుడు దీనికి సోనార్ అథెంటికేషన్ 1 అని ఇస్తున్నా. యాడ్. సో సేమ్ నేమ్తో సర్వర్ ఎక్కడ ఉందో ఇన్ఫార్మ్ చేసాం. ఆ సర్వర్ కావాల్సిన టోకెన్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాం. సేవ్. ఓకే, సో ఇన్స్టాల్ సోనార్ క్యూబ్ స్కానర్ ప్లగిన్. ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే ప్లగిన్ ఏం మనకు ఏజెంట్ ఇన్స్టాల్ చేయదు. ఈ టూల్స్లో ఈ మేనేజ్ జెన్కిన్స్లో మనకు కావాల్సిన సోనార్ క్యూబ్ ఆప్షన్స్ని ఎనేబుల్ చేస్తుంది. ఇంతకుముందు సోనార్ క్యూబ్ అని కనిపించదు యాక్చువల్లీ. ఇక్కడ ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. ఇట్ ఈస్ ఎనేబుల్స్ టూల్ సోనార్ క్యూబ్ ఆప్షన్స్ ఇన్ టూల్స్ అండ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్. సో ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత ఇదంతా వన్ టైం సెటప్. ఓకే, సో డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేయరు, సపరేట్గా ఏమైనా ఎస్ఆర్ఈ వాళ్ళు ఉంటే చేస్తారు. మన టీంలోనే కొంతమంది ఈ సోనార్ క్యూబ్ని హ్యాండిల్ చేస్తూ అలా ఉంటారు. సో తర్వాత కాన్ఫిగర్ సోనార్ క్యూబ్ స్కానర్ ఇన్ టూల్స్ సెక్షన్. తర్వాత కాన్ఫిగర్ సోనార్ క్యూబ్ URL ఇన్ సిస్టమ్ కాన్ఫిగరేషన్. సో ఇదంతా అయిపోయింది, ఇంక్లూడింగ్ అథెంటికేషన్. సో ఇది అయిపోయిన తర్వాత ఇక మనం స్కాన్ అనేది చేయొచ్చు. స్కాన్ చేయాలి అంటే మనం ప్లగిన్తో మనం ఇక పైప్ లైన్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో సోనార్ క్యూబ్ జెన్కిన్స్ ఇంటిగ్రేషన్. సో ఇది చూడండి, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. పైప్ లైన్ స్టార్ట్ చేసిన తర్వాత సోనార్ స్కానర్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తుంది. అనాలిసిస్ ని సోనార్ క్యూబ్ సర్వర్ పంపిస్తుంది. ఇక్కడ అనాలిసిస్ జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ మనకు ఎనేబుల్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ మనం ఇప్పుడు చేద్దాం ఈ సెషన్లో. ఓకే, సో నేను మీకు తీసుకుంటున్నా కోడ్. డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రన్ సోనార్ క్యూబ్. మన టూల్ నేమ్ ఏమైతే ఇచ్చామో అది ఇక్కడ ఇవ్వాలి. సో అప్పుడు ఆ టూల్ని ఇది ఎనేబుల్ చేస్తుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ని ఇక్కడ ఇంజెక్ట్ చేస్తుంది జెన్కిన్స్. అందులో నేను ఏం ఇచ్చాను, క్రెడెన్షియల్స్ సోనార్ అథెంటికేషన్ 1 అని ఇచ్చాను.
ఓకే, సో ఈ ఎన్విరాన్మెంట్ ని ఎనేబుల్ చేస్తుంది. ఈ టూల్ కి మనం సోనార్ స్కానర్ ని అటాచ్ చేసాం. ఇన్స్టాలేషన్ నేమ్ సెపరేట్ గా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఇచ్చానో అదే ఇక్కడ ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తుంది ఇది, ఈ టూల్లో ఈ కమాండ్ రన్ చేస్తుంది. సోనార్ స్కానర్ అనే కమాండ్ రన్ అవుతుంది. సో ఇదేంటి అంటే దిస్ ఈస్ జెనరిక్ కమాండ్, వర్క్స్ ఫర్ ఎనీ లాంగ్వేజ్. సో మనం స్కాన్ చేయమని చెప్పాం, ఈ టూల్ని రెఫర్ చేస్తుంది, అందులో అది ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి అందులో ఈ స్కానర్ని ఇనిషియేట్ చేస్తుంది. బట్ ఏం స్కాన్ చేయాలి, ప్రతిదీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. జెన్కిన్స్ ఫైల్ని కూడా స్కాన్ చేయాలా? స్కానింగ్ అంటే ఏంటి, రిజల్ట్స్ని స్కాన్ చేసిన తర్వాత ఏ ప్రాజెక్టు, ఏ కాంపోనెంట్, ఏం స్కాన్ చేయాలి, సో అవన్నీ కొన్ని డీటెయిల్స్ దానికి ఇన్పుట్ కావాలి. సో మనం స్కాన్ చెయ్యి అనే ఒక ఫంక్షనాలిటీని అసైన్ చేసినప్పుడు ఏం స్కాన్ చేయాలి అనేది దానికి తెలియాలి. సో అందుకని మనకు సోనార్ ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఓకే, సో ఇది మన ప్రాజెక్ట్ రూట్ ఫోల్డర్లో మనం ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసి ఇందులో కావాల్సిన మినిమం డీటెయిల్స్ అనేవి మనం పంపించాలి. సో ఇక్కడ పెట్టాడు, ఇష్ట ఒక్కటే పెట్టాడు, శాంపుల్ అని తీసుకుంటున్నాను. సో మీ ప్రాజెక్ట్ కీ ఏంటి, మీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, వర్షన్ ఏంటి, మీ సోర్స్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఇదంతా అనమాట. సో ఇది పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, నార్మలే. సో నేను ఇది తీసుకుంటున్నాను, సోనార్ డాట్ ప్రాజెక్ట్ కీ. సో ప్రాజెక్ట్ కీ వచ్చేసి మనకు ఎక్స్పెన్స్ బ్యాక్ ఎండ్ అని ఇస్తుంది. ప్రాజెక్ట్ నేమ్ ఎక్స్పెన్స్ బ్యాక్ ఎండ్ వర్షన్. సో జనరల్గా మనకు వర్షన్ అనేది మ్యాండేటరీ ఏం కాదు ఇక్కడ, అది ఆటోమేటిక్గా కమిట్ ఐడి తీసుకుంటుంది. దాని తర్వాత సోర్స్ అంటే ఏంటి, మీ సోర్స్ కోడ్. నా సోర్స్ కోడ్ వచ్చేసి కరెంట్ డైరెక్టరీ మీన్స్ డాట్. ఏవైనా ఎక్స్క్లూజన్ చేయాలా, ఎక్స్క్లూజన్. సో ఏం ఎక్స్క్లూజన్ చేయాలి నేను, స్కీమా అనేది ఎక్స్క్లూజన్ చేయొచ్చు. దాని తర్వాత డాకర్ ఫైల్ అనేది ఎక్స్క్లూజన్ చేయొచ్చు. జెన్కిన్స్ ఫైల్ అనేది ఎక్స్క్లూజన్ చేయొచ్చు. అండ్ దెన్ అక్కడ క్లోర్ అయినప్పుడు మనకు node_modules అనేది క్రియేట్ అవుతుంది, సో అది కూడా ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఓకే, సో ఇవి తప్ప ఇక మిగతా జేఎస్ ఫైల్స్ అన్ని ఇది స్కాన్ చేస్తుంది. దిస్ ఇస్ నోట్ జేఎస్ కదా, .javascript ఫైల్స్ అన్నిటిని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి ఇక రిజల్ట్స్ ని ఇక్కడికి పుష్ చేస్తుంది. ప్రస్తుతానికి ప్రాజెక్ట్స్ ఎంటీగా ఉన్నాయి కదా, ఆటోమేటిక్ గా మొత్తం క్రియేట్ అవుతుంది. లెట్ us see that. Not going for deployment, let us see.
ఇన్స్టాలేషన్ నేమ్ రిక్వైర్డ్ ముందు లేదు ఇది. With Sonar Cube environment. Okay, credentials. Official plugin. Pipeline report. With Sonar Cube environment. Example. So, yeah, sketch all. నేను చేయిస్తున్నా. Let us see. ఓకే, దట్స్ ఆల్ యాక్చువల్లీ. సో ఇది జావా ప్రాజెక్ట్ కి మనం చేస్తుండేది జనరిక్ గా చేస్తున్నాం. సో దట్ ఈస్ దిస్ వన్. ఏ ప్రాజెక్ట్ అయినా వర్కౌట్ అవుతుంది. సో ఇంజెక్టింగ్ సోనార్ క్యూబ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సోనార్ క్యూబ్ మనం అక్కడ ఏదైతే కాన్ఫిగర్ చేసామో దాన్ని ఇక్కడ ఇంజెక్ట్ చేస్తుంది. ఇక మొత్తం చెకింగ్ చేస్తుంది అనమాట. త్రీ సోర్స్ ఫైల్స్ టు బి అనలైజ్డ్. మనకి 3 జావా స్క్రిప్ట్ ఫైల్స్ దొరికాయి. ఎగ్జిక్యూషన్ సక్సెస్. Sonar scanner engine completed successfully. Analysis successful. You can find the results here. Okay, ఇక్కడ రిజల్ట్ URL కూడా ఇచ్చింది. యూ కెన్ చెక్. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ టైం అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇష్యూస్. ప్రాజెక్ట్ సో ఇప్పుడు క్రియేట్ అవుతుంది ప్రాజెక్ట్. ఎక్స్పెన్స్ బ్యాక్ ఎండ్. ఈ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ ఇష్యూస్ అనేవి మనకు ఉన్నాయి చూడండి. 20 ఓపెన్ ఇష్యూస్. సెక్యూరిటీ పరంగా 0 ఇష్యూస్. రిలయబిలిటీ పరంగా 0 ఇష్యూస్. 20 ఈ ఇష్యూస్ పైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్గా వస్తుంది. సో డెవలపర్స్ ఏంటి అంటే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ఇది. సో వాళ్ళు ఓపెన్ చేసి ఇక్కడ క్లియర్గా ఏ ఫైలు లైన్ నెంబర్ మొత్తం చూపిస్తున్నాం. ఓకే, సో ఇష్యూస్ పైన క్లిక్ చేస్తే మనం హై ఇష్యూస్ చూద్దాం. హై సివియారిటీ ఇష్యూస్. అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ యూజ్ లెట్ ఆర్ కాన్స్టెంట్ స్టిప్. సో ఇది బ్యాడ్ ప్రాక్టీస్ అంటాం.
ఇది ఓపెన్ చేస్తే ట్రాన్సాక్షన్ సర్వీస్ డాట్ జేఎస్ లో లైన్ నెంబర్ 12 లైన్ నెంబర్ 12 లో వేర్ మైఎస్క్యూఎల్. సో ఇక్కడ వేర్ మైఎస్క్యూఎల్ కాకుండా ఇక వేరే ఏదో యూస్ చేయమంటుంది. యూస్ లెట్ ఆర్ కాన్స్టెంట్ ఇన్స్టెడ్. ఓకే. సో ఇష్యూస్ అనేవి మనం క్లియర్ చేసేది కాదు, మనం స్కాన్ చేయడం వరకే. సో స్కాన్ చేసి క్వాలిటీ గేట్స్ అనేది ఒకటి సెటప్ చేస్తాం, దాన్ని బట్టి మనం డెసిషన్ అనేది తీసుకుంటాం. సో మోస్ట్లీ అదే ఉంది. ఇంకొకటి రిమూవ్ దిస్ కమెంటెడ్ అవుట్ కోడ్. కామెంట్ చేసిన కోడ్ని రిమూవ్ చేయమంటుంది. సో అదొకటి. ఎక్స్ట్రాక్ట్ ద అసైన్మెంట్ ఆఫ్ సక్సెస్. సో ఇలా కొన్ని ఇష్యూస్ అనేది చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే. సో ఇందులో సివియారిటీ ఏంటి అవన్నీ మొత్తం. సెక్యూరిటీ పరంగా నో ఇష్యూస్, మెయింటైనబిలిటీ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇక్కడ క్వాలిటీ గేట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ క్వాలిటీ గేట్స్ అనేది ఏంటి అంటే, సో ఇప్పుడు అనలైజ్ చేసాము. సో when sonar scan is successful, sonar scan is over, we need to take decision based on quality gates. అంటే మనం అనుకున్న క్వాలిటీ రీచ్ అయిందా లేదా కోడ్ అనేది. సో క్వాలిటీ గేట్స్ ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాలి. క్రియేట్ క్వాలిటీ గేట్, ఇప్పుడు అది డిఫాల్ట్ అనమాట. సో ఇది ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కోసం అని ఒక క్వాలిటీ గేట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ క్వాలిటీ గేట్లో కండిషన్స్ ఏంటి అంటే, చూడండి కండిషన్స్, ఇష్యూస్ 0 ఉండాలి, ఇష్యూస్ ఉండకూడదు. సెక్యూరిటీ హాట్స్పాట్స్, సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ ఉండకూడదు. కవరేజ్ అంటే గ్రేటర్ దాన్ 0 ఇష్యూస్ ఉంటే ఫెయిల్ అవుతుంది. 100% కంటే లెస్ దాన్ రివ్యూ చేసినవి ఉంటే అది ఫెయిల్ అవుతుంది. కవరేజ్ అంటే ఏంటి అంటే కోడ్ కవరేజ్, ఇది ఇంపార్టెంట్ మెట్రిక్. సో మనం యూనిట్ టెస్టింగ్ అనుకున్నాం కదా. సో ఒక 20 ఫంక్షన్స్ ఉన్నాయి అనుకుందాం డెవలప్మెంట్లో. సో ఈ 20 ఫంక్షన్స్కి యూనిట్ టెస్ట్ కేసెస్ రాశారనుకోండి డెవలపర్స్, దెన్ ఇట్ ఈస్ 100% కవరేజ్. 100% కోడ్ని కవర్ చేస్తూ రాశారు. సో ప్రాజెక్ట్స్లో ఏంటి అంటే అట్లీస్ట్ 80%, అంటే 16 ఫంక్షన్స్కి వాళ్ళు యూనిట్ టెస్టింగ్ అనేది చేసి ఉండాలి. సో అది ఇక్కడ కండిషన్. కవరేజ్ అనేది 80% కంటే తక్కువ ఉంటే ఫెయిల్ అయిపోతుంది. డూప్లికేటెడ్ లైన్స్ ఆఫ్ కోడ్ 3%, ఓవరాల్ కోడ్లో 3% కంటే తక్కువ ఉంటే ఫెయిల్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చు. అన్లాక్ ఎడిటింగ్, యాడ్ కండిషన్, ఇదేంటి న్యూ కోడ్ పైన. అలానే ఓవరాల్ కోడ్ కూడా ఉండాలి. సో ఓవరాల్ కోడ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కమిట్ 1, కమిట్ 2. న్యూ కోడ్ అంటే ఏంటి, ఇక్కడ న్యూ కోడ్ అంటే ఏంటి, లేటెస్ట్ గా రాసిన కోడ్. కమిట్ 2 మైనస్ కమిట్ 1 కదా. ఓవరాల్ కోడ్ అంటే కమిట్ 1 ప్లస్ కమిట్ 2. సో కొత్త కోడ్ అండ్ దెన్ ఓవరాల్ కోడ్ రెండిట్లో కండిషన్స్ మీరు యాడ్ చేయొచ్చు. సో ఐ కెన్ యాడ్ ద కండిషన్ ఆన్ న్యూ కోడ్ ఆర్ ఓవరాల్ కోడ్. ఓవరాల్ కోడ్లో కూడా కోడ్ కవరేజ్ అనేది 80% ఉండాలి. ఓకే. సో అలా కొన్ని సెట్ చేస్తాం అనమాట మనం, మెయింటైనబిలిటీ రేటింగ్ అని.
ఏ ఉండాలి. అండ్ దెన్ ఇంకొకటి సెక్యూరిటీ రేటింగ్, ఇది కూడా ఏ ఉండాలి. అంటే సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు. సో ఇలా న్యూ కోడ్కి ఓవరాల్ కోడ్కి. సో యూజువల్గా సెట్ చేసేది ఏంటి అంటే ఇష్యూస్ 0, వల్నరబిలిటీస్ 0, కోడ్ స్నెల్స్ అంటారు, కోడ్ని గెస్ చేయగలిగింది మీరు యూజ్ చేసే అవి 0 ఉండాలి. మెయింటైనబిలిటీ రేటింగ్, ఇదే మీరు బట్టి పడాల్సిన అవసరం లేదు, బట్ ఇవన్నీ యూస్ చేస్తున్నాం మేము అని చెప్పొచ్చు. సెక్యూరిటీ రేటింగ్ ఏ ఉండాలి. కోడ్ కవరేజ్ మినిమం 80% ఉండాలి. సో ఇంతకంటే తక్కువ ఉంటే మనం బిల్డ్ని ఫెయిల్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ కేట్. So when Sonos scan is over, we are maintaining a particular quality gate. So where overall code and new code, okay, should not have more than 0 issues, should not have vulnerability, should not have code smells, మెయింటైనబిలిటీ రేటింగ్ షుడ్ బి ఏ, సెక్యూరిటీ రేటింగ్ షుడ్ బి. ఈ రేటింగ్స్ అనేది ఎలా ఇస్తుంది అంటే అది సోనార్ క్యూబే చూసుకుంటుంది ఎలా ఇవ్వాలి అనేది. కోడ్ కవరేజ్ 80%, ఇవన్నీ ఉంటేనే మన బిల్డ్ అనేది పాస్ అవుతుంది, ఇవన్నీ లేకపోతే బిల్డ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇందాక ఎందుకు పాస్ అయింది, ఇందులో ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి. ఇందాక ఇది డిఫాల్ట్ సెట్ అయింది, డిఫాల్ట్ ఎలాంటి రూల్స్ లేవు. క్వాలిటీ గేట్ని ఎన్ఫోర్స్ కూడా చేయలేదు అక్కడ. సో ఇప్పుడు నేను క్వాలిటీ గేట్స్ని ఎన్ఫోర్స్ చేస్తాను. ఐఎమ్ మేకింగ్ దిస్ యాజ్ డిఫాల్ట్. ఓకే, సో సో ఇది క్వాలిటీ గేట్. ఇప్పుడు మనం స్కాన్ చేసామంటే ఇప్పుడు ఫెయిల్ అయింది, ఎందుకంటే మనం పెట్టిన కండిషన్స్ అన్ని ఇది పాస్ అవ్వాలి. మెయింటైనబిలిటీ రేటింగ్ ఏ బాగానే ఉంది, సెక్యూరిటీ రేటింగ్ ఏ బాగానే ఉంది. సో ఇది కోడ్ కవరేజ్ అనేది ఫెయిల్ అయింది. సో మనం డెవలపర్స్ని ఫోర్స్ చేయాలి, మీరు ఖచ్చితంగా యూనిట్ టెస్టింగ్ అనేది రాయాలి అని. ఓకే, సో ఇప్పుడు బిల్డ్ కూడా ఫెయిల్ అవ్వాలి. సో బిల్డ్ ఫెయిల్ అవ్వాలి అంటే వెయిట్ ఫర్ క్వాలిటీ కేట్ అనేది ఒకటి యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి క్వాలిటీ గేట్ ఫెయిల్ అయిందని చూపిస్తుంది, మనం బిల్డ్ కూడా ఫెయిల్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ నేను జెన్కిన్స్ ఫైల్లో వెయిట్ ఫర్ క్వాలిటీ కేట్ అనేది ట్రూ పెడుతుంది.
బట్ ఇక్కడ దీనికి ఇంకా రాలేదు. ఇదేంటి అంటే ఇక్కడ మనం ఒక వెబ్ హుక్ కూడా కాన్ఫిగర్ చేయాలి. ఈ సోనార్ క్యూబ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనకు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెబ్ హుక్స్ కాన్ఫిగరేషన్లో వెబ్ హుక్ అనేది ఉంటుంది. ఈ వెబ్ హుక్ మనం యాడ్ చేస్తే దెన్ ఇట్ విల్ పాస్ ద ఇన్ఫర్మేషన్ టు Jenkins. ఓకే, సో ఇది నేను అబార్ట్ చేస్తాను. అబార్ట్ చేసి నౌ ఐ విల్ రన్ అగైన్. సో ఇప్పుడు పైప్ లైన్ ఫెయిల్ అయిందండి. సో ఇలా సోనార్ క్యూబ్ లో మీరు సోనార్ క్యూబ్ ని ఎలా ఇంటిగ్రేట్ చేశారు మీ ప్రాజెక్ట్ కి అన్నప్పుడు, సో వి ఇన్స్టాల్ సోనార్ క్యూబ్ సర్వర్, వి ఇన్స్టాల్ సోనార్ క్యూబ్ ప్లగిన్, వి కాన్ఫిగర్ సోనార్ క్యూబ్ స్కానర్ ఇన్ అవర్ జెన్కిన్స్ పైప్లైన్, we have provided the సోనార్ క్యూబ్ సర్వర్ URL. సో అవన్నీ సార్ రాద్దాం. హౌ డిడ్ యూ ఇంటిగ్రేట్ సోనార్ క్యూబ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? సో ఎలా ఇంటిగ్రేట్ చేసాం? సో వి ఇన్స్టాల్ సోనార్ క్యూబ్ సర్వర్. ఎలా ఇన్స్టాల్ చేసావు అదేమి ఎవరు అడగరు. సరే అడిగారంటే యూ కెన్ టెల్. సోనార్ క్యూబ్ ఏఎంఐ తీసుకున్నాం, మార్కెట్ ప్లేస్ లాంచ్ చేయాలి. ఓకే, సో వి యాడెడ్ సోనార్ స్కానర్ plugin in our Jenkins. We configured Sonar Scanner tool and configured Sonar Cube server in Jenkins pipeline. Okay. Napi tarvata we integrated Sonar Cube Jenkins code into our pipeline. Scanner analyze the code and push to server. We configured quality gates in Sonar Cube server. If quality gate fails, our build also will be failed. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతారు వాట్ ఈస్ క్వాలిటీ గేట్. సో to make the code, overall code and new code clean, okay, we configured few parameters in Sonar Cube server that should pass. So we our parameters are issues should be 0. ఇందాక ఇక్కడ రాసినట్టు vulnerabilities, ports, nulls, maintainability, code should be maintainable. అంటే ఈజీగా ఉండాలి మెయింటైన్ చేయడానికి, పిచ్చి పిచ్చిగా రాసుకోకూడదు. కొంతమంది కోడ్ రాస్తే ఒక 15 days తర్వాత చూస్తే వాళ్ళకే అర్థం కాదు ఏం రాస్తాను మనం.
అలా రాస్తారు. సో సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు. దిస్ ఇస్ సాస్ట్ అంటే అనవసరమైన వేరియబుల్స్ ని క్రియేట్ చేయడం, పాస్వర్డ్స్ ని ప్రింట్ చేయడం, దట్ కమ్స్ అండర్ సాస్ట్ కోడ్ కవరేజ్. సో ఇవి మినిమం మనం తీసుకుంటాం అన్నమాట. Parameters or these things. If the code haven't passed these parameters, means code quality is failed. We integrated Jenkins and SonarQube through webhook. Our pipeline waits for results. If quality gate is failed, we'll fail the pipeline. సో ఇక ముందుకు వెళ్ళదు వాళ్ళు క్లియర్ చేసేంత వరకు మన డెవలపర్స్. ఓకే, సో ఇది సోనార్ క్యూబ్. మిగతావి కూడా ఇలానే వర్క్ అవుతాయి. కొన్ని ప్రాజెక్ట్స్లో ఏంటంటే సాస్ట్ డాస్ట్ కి 45 అనే టూల్ యూస్ చేస్తారు ఎంటర్ప్రైజ్ లెవెల్ ప్రాజెక్ట్స్లో. బట్ వీటన్నిటికీ ఇలానే ఉంటుంది అనమాట, ఒక స్కానర్. సో అన్ఫార్చునేట్లీ ఓన్లీ సోనార్ క్యూబ్ మాత్రమే ఓపెన్ సోర్స్ లాగా ఉంది కాబట్టి అది నేను డీటెయిల్ గా చూపించగలిగాను. మిగతావి ఏంటి అంటే మనం ఇక్కడ ఈసీఆర్ స్కాన్ పెట్టుకున్నాము. ఈసీఆర్ స్కాన్ వచ్చేసి స్కాన్ చేయట్లేదు. సో మనం రేపు బ్యాక్ ఎండ్కి వచ్చేసి ఆల్పైన్ కాకుండా వేరేది యూస్ చేద్దాం, లైక్ ఆర్హెచ్ఎల్ యూస్ చేసి చూద్దాం, ఆల్మా లైనెక్స్. సో ఫస్ట్ మనం అదే యూస్ చేసాం కదా, బ్రౌజర్లో. తర్వాత మాడిఫై చేస్తాను. సో ఇది సోనార్ క్యూబ్. ఇంకా వేరే ఏ టూల్ అయినా ఇలానే వర్క్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ కోడింగ్ లో ఇష్యూస్ మనము క్లారిఫై మనం చేయలేము కాబట్టి, సో దట్ విల్ బి అండర్ డెవలపర్స్. సో దిస్ టూ డన్. వెరాకోడ్ అనేది డాష్ కోసం యూస్ చేయొచ్చు, ఓపెన్ సోర్స్ టూల్ అది. అంటే అట్లీస్ట్ ఫ్రీ ట్రయల్ ఉంది, ఇది చేసి చూద్దాం. తర్వాత ఓపెన్ సోర్స్ లైబ్రరీ స్కాన్ గిట్హబ్ లో. సో గిట్హబ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే కోడ్ ఇక్కడే ఉంది కాబట్టి మనం ఏం సపరేట్ గా మళ్ళీ టూల్స్ ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో గిట్హబ్ యాక్షన్స్ మీరు యూస్ చేసిన మన కోడ్ గిట్హబ్ లో ఉన్న ఇక్కడ సెట్టింగ్స్ లోపల ఇక్కడ కోడ్ ఇక్కడే ఉంది, వీళ్ళ దగ్గరే ఉంది కాబట్టి కోడ్. సో దే కెన్ డూ సంథింగ్. సెక్యూరిటీ డిపెండ్ అబౌట్, ఇక్కడ మన డిపెండెన్సీస్ లో ఉండే ఇష్యూస్ ఇవి. అంటే మన ప్యాకేజ్ డాట్ చేస్తాన్లో మన డెవలపర్స్ ఈ లైబ్రరీస్ ని యూస్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఇక్కడ మనకు సజెషన్ ఇస్తున్నారు. ఇక్కడ ప్యాకేజ్ డాట్ చేస్తాన్లో MySQL అనేది లేటెస్ట్ అని యూస్ చేస్తున్నాం మనం. వీళ్ళు ఏం చెప్తున్నారు, 3.9.8 అనేది యూస్ చేయమని చెప్తున్నారు. సో మొత్తం ఇక్కడే ఉంటాయి అన్నమాట మనకు. ఒకవేళ మీరు గిట్హబ్ లో ఉండే డిపెండ్ అబౌట్ యూస్ చేయకపోతే నేను ఇందాక చెప్పినట్లు వేరే టూల్ ఉంటుంది, అది ఇక్కడ ఒక ఏజెంట్ ఉంటుంది, రిజల్ట్స్ ని ఇక్కడ పంపిస్తుంది. అదేం చేస్తుంది అంటే కోడ్ కాకుండా ఓన్లీ ఈ ప్యాకేజ్ డాట్ JSON లో ఉండే ఈ డిపెండెన్సీస్ మాత్రమే రీడ్ చేస్తుంది. ఇంటర్నెట్ లోపలికి వెళ్ళి ఈ లైబ్రరీలో ఉండే ఈ వర్షన్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా చెక్ చేసుకొని
ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూపించినట్టే చూపిస్తుంది అన్నమాట. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ అంటే ఇక్కడ చూపించి, ఓకే, ఇది క్రిటికల్ అంటే చాలా ఇంపార్టెంట్, ఇది మనం ఇమీడియట్లీ రిజల్యూషన్ చేయాలి. వర్షన్ ఆఫ్ ద ప్యాకేజ్ MySQL 2 బిఫోర్ 3.9.7 ఆర్ వాల్నరబుల్ టు ఆర్బిటరీ కోడ్. సో సంథింగ్ ఇక్కడ ఇచ్చారు మొత్తం. సో మనం ఇప్పుడు 3.9.8కి మారుద్దాం. వీళ్ళే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. సో ఇలా మార్చిన తర్వాత it will take some time. చూడండి 8 నుంచి 3కి వచ్చేసాయి. సో దాని ద్వారా మనకు చాలా ఇష్యూస్ పోయాయి. సో ఇలా అవి అలర్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఓపెన్ సోర్స్ స్కానింగ్ అనేది మన కోడే కాదు, మన ఇంటర్నెట్ లోంచి తీసుకునే కోడ్, ఇంకా అంటే ఇంటర్నెట్ లోంచి తీసుకునే డిపెండెన్సీస్ కానీ లైబ్రరీస్ లో కానీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో అఫీషియల్ యూస్ చేయకుండా కొంతమంది డెవలపర్స్ హడావిడిలో ఏదో ఒకటి దొరికింది కదా అని చెప్పేసి, ఫోరమ్స్ లో ఉన్నాయి కదా అని చెప్పేసి యూస్ చేసేస్తుంటారు. సో దానివల్ల ఇష్యూస్ వస్తాయి. అండ్ అలానే అప్గ్రేడ్ చేయకుండా వదిలేస్తారు. ఇప్పుడు అప్గ్రేడ్ చేయనట్టు, అప్గ్రేడ్ చేయకపోతే ఏమవుతుంది, సో అందులో ఏదో ఒక అటాక్స్ ఉంటాయి ప్రీవియస్ వర్షన్స్ లో. ఆ లైబ్రరీని బేస్ చేసుకుని మన అప్లికేషన్ మీద అటాక్ చేస్తారు. సో దీని గురించి డీటెయిల్ గా ఇంకా రేపు కంటిన్యూ చేద్దాం. లెట్ us have few questions. Srinivas. Hey, good evening, Shiva. So, Yeah, good evening, Srinivas. యాక్చువల్లీ ఏంటి అంటే సోనార్ క్యూబ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ అక్కడ ఏంటంటే సోనార్ క్యూబ్లో నేను ఇంతకుముందు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు దేర్ ఆర్ 3 టైప్స్. ఏంటి అంటే బగ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే వల్నరబిలిటీ ఏమైనా అటాక్స్ చేయకుండా ఉండడానికి మన కోడ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే కోడ్ స్మెల్ చేస్తుంది. అంటే అక్కడ అంటే ఏదైనా కన్ఫ్యూషన్ ఉందా, డిఫికల్ట్ ఉందా, కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతామా లేదా అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ సోనార్ క్యూబ్ లో మనకి కస్టమైజ్డ్ టూల్ ని మనం డెవలప్ చేసుకోవచ్చా అంటే, ఇప్పుడు నాకు ఈ ఏరియాలోనే స్కాన్ చేయాలి, ఈ ఏరియాలోనే నాకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, మిగిలిన అన్ని పర్వాలేదు అన్నట్టు ఏదైనా కస్టమైజ్డ్ గా మనం కాన్ఫిగర్ చేసి దాన్ని స్కాన్ చేయొచ్చా మన కోడ్ ని? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ప్లగ్ఇన్ ఆల్రెడీ డెవలప్ చేశారు కదా, ఇప్పుడు సోనార్ క్యూబ్ ప్లగ్ఇన్ మీరు జెన్కిన్ కి అటాచ్ చేసినట్టు, కాన్ఫిగర్ చేసినట్టు, సో ఈ ప్లగ్ఇన్ కి కస్టమైజ్డ్ సోనార్ క్యూబ్ టూల్ కి ఏంటి డిఫరెన్స్? కస్టమైజ్డ్ ఉందని అయితే నాకు తెలుసు, బికాస్ నాకు వన్ ఆఫ్ ద సోర్సెస్ తెలుసు. సో ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్, మనం చేయొచ్చా అట్లా? కస్టమైజ్డ్ టూల్ కాదు, క్వాలిటీ ప్రొఫైల్స్ అని. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కోడింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, రైట్? సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి సో వాళ్ళు ఇక్కడ అవి కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్, సో వీళ్ళు అక్కడ వాళ్ళ రూల్స్ అనేది ఇక్కడ రాస్తారు. సో అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళ రూల్స్ అన్ని క్వాలిటీ ప్రొఫైల్స్ అనమాట. ఈ క్వాలిటీ ప్రొఫైల్స్ లో వాళ్ళ రూల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో దట్ ఈస్ క్వాలిటీ ప్రొఫైల్స్. సో వాట్ ఆర్ క్వాలిటీ ప్రొఫైల్స్? So these are set of rules defined by organization. Basically, their coding standards. సో ఇంకా ఈ క్వాలిటీ ప్రొఫైల్స్ ని ఎవరు చేస్తారు అంటే ఆబ్వియస్లీ డెవలపరే చేస్తారు. ఐ మీన్ నాట్ డెవలపర్, ఆ డెవలప్మెంట్ టీమ్ లో ఉన్న సీనియర్ పర్సన్ ఎవరైనా కంపెనీ మొత్తానికి. సో జనరల్లీ మనం కూడా చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది థర్డ్ పార్టీస్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు దే కెన్ రైట్ ద రూల్స్ ఫర్ అస్. మీరు ఇలా మీ బ్యాంకింగ్ కాబట్టి నేను బ్యాంకింగ్ అని చెప్పాను అనుకోండి, బ్యాంకింగ్ అంటే ఇంకా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి కాబట్టి, అండ్ ఆడిట్ కూడా జరుగుతుంది. బ్యాంకింగ్ అప్లికేషన్ కదా అని చెప్పేసి మనం, ఐ మీన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం డెవలపర్స్ కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు కోడ్ రాయడానికి కుదరదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆడిటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆడిట్ అంటే
మొత్తం మీరు సర్వర్స్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో ఏ చిన్న ప్రాబ్లం జరిగినా మొత్తం కంట్రీ ఎకానమీ క్రాష్ అవుతుంది. సో అలా కొన్ని థర్డ్ పార్టీస్ ఉంటాయన్నమాట. వాళ్ళు వచ్చేసి ఈ బ్యాంకింగ్ స్టాండర్డ్స్ కి లైక్ ఆ కంట్రీలో ఉండే ఫెడరల్ బ్యాంక్, మన ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి ఆర్బీఐ కాబట్టి, సో ఆర్బీఐ స్టాండర్డ్స్ కి తగినట్లు సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది. సో దాని స్టాండర్డ్స్ కి తగినట్లు కోడింగ్ రూల్స్ అనేది వాళ్ళు క్రియేట్ చేసి ఇక్కడ కాన్ఫిగర్ చేస్తారు. సో దోస్ ఆర్ క్వాలిటీ ప్రొఫైల్స్ రూల్స్ అనమాట. ఓకే, సో మన కోడ్ యాక్సెస్ ని మనం ఇవ్వం అక్కడ, జస్ట్ రూల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us ఓపెన్ దిస్. సో ఇది వాళ్ళు ఇచ్చిన రూల్. ఆ రూల్ కొన్ని ఎక్స్ప్లెనేషన్, అది ఫైండ్ అవుట్ అయినప్పుడు ఎగ్జాంపుల్ ఏం చూపించాలి అదంతా ఇక్కడ కాపీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకున్నాం. సో ఇది మీరు అడిగిన కస్టమైజేషన్. యా, మళ్ళీ ప్లగిన్స్ వేరు కదా. ప్లగ్ఇన్స్ అనేది జెన్కిన్స్ లో, ఇక్కడ ప్లగ్ఇన్స్ ఏం లేవు. సోనార్ క్యూబ్ లో మళ్ళీ సెపరేట్ గా ప్లగ్ఇన్స్ ఏం లేవు. సో ఇక్కడ చూడండి, డాట్ ఈక్వల్స్ అనే మెథడ్ యూజ్ చేయకూడదు అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ ఇది యూజ్ చేస్తే దాని సివియారిటీ ఏంటి అనేది కూడా ఇక్కడ వీళ్ళు డిఫైన్ చేస్తారన్నమాట. హౌ కెన్ ఐ ఫిక్స్ ఇట్? సో ఈ ఎగ్జాంపుల్ అంతా ఇక్కడే మొత్తం ఉంటుంది. సో దీస్ ఆర్ క్వాలిటీ ప్రొఫైల్స్. ఓకే, గాట్ ఇట్. సో మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మన కోడ్ని ఎక్కడెక్కడ స్కాన్ చేయాలనేది ముందే చెప్పొచ్చు. దాన్నే మనం అక్కడ కాన్ఫిగర్ చేసి క్వాలిటీ ప్రొఫైల్స్ ద్వారా. ఎస్ రైట్. ఇప్పుడు So you can create డెవలపర్స్ quality profile. డెవలపర్స్ చెప్పండి. కోడ్ ని డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా మా దాంట్లో క్యూఏ టీం ఉంది. ఇప్పుడు ఆ క్యూఏ టీం వాళ్ళు చేసేది, ఇప్పుడు వాళ్ళకు కొన్ని టూల్స్ ఉంటాయి. వాళ్ళు టూల్స్ ని యూజ్ చేసి బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్, అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా అయితే జావా, ఏదైతే అది. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు కూడా దే విల్ ఆల్సో ఫిక్స్ బగ్స్, అంతే కదా. ఇప్పుడు Yeah. బగ్స్ ని ఫిక్స్ చేస్తారు, వల్నరబిలిటీ కూడా చెక్ చేస్తారు. వాళ్ళు కూడా కోడ్ స్మెల్ కి వాళ్ళకి మళ్ళీ సపరేట్ టూల్స్ ఉంటాయి. అది బాగా కన్ఫ్యూషన్ గా ఉందా, ఎట్లా ఉంది, సెట్ అవుతుందా, మెయింటైన్ అవుతుందా లేదా అనేది వాళ్ళు కూడా, ఇప్పుడు టెస్టర్ పని అదే కదా. సో ఇప్పుడు టెస్టర్స్ క్వాలిటీ చెక్ చేయరు, ఓన్లీ ఫంక్షనాలిటీ చెక్ చేస్తారు అంతే. ఓకే, కోడ్ క్వాలిటీని టెస్టర్స్ టెస్ట్ చేయలేరు, ఓన్లీ ఫంక్షనాలిటీ. సో ఫంక్షనాలిటీ, ఇప్పుడు ఒక ఫోన్ ఇచ్చాము మీకు, సో ఫోన్ లోపల ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియదు. బట్ యాజ్ అ టెస్టర్ మీరు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్కి బీటాగా మిమ్మల్ని మీరు రిజిస్టర్ అయ్యారు బీటా వర్షన్కి. సో మీకు యాప్ వస్తుంది, మీరు టెస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తారు, అంతే తప్ప కోడ్ లోపల ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు. బట్ టెస్ట్ చేయడం మాత్రం యాజ్ ఎ యూజర్ మనకు తెలుసు, ఒక ఫేస్బుక్ని ఎలా టెస్ట్ చేయాలనేది, రైట్? ఓకే, దట్స్ ఆల్ ఐ హావ్. థ్యాంక్ యూ. ఓకే, సో మోస్ట్ వెల్కమ్. సో ఈ సోనార్ క్యూబ్ ని మనము మీరు ఒకసారి రన్ చేసి చూసి నీట్గా ఈ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకుని అర్థం చేసుకొని ఇక వదిలేయండి, ఎందుకంటే ప్రతిరోజు దీన్ని రన్ చేయలేము మనం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ టుమారో. అయిపోయిన తర్వాత ఇక్కడ రిమూవ్ ద ఇన్ఫ్రా. Okay, thank you. Bye bye. Good night. See you tomorrow.